రైట్. థ్యాంక్ యూ రామారావు. సో ఇది గణతంత్ర వేడుకలు అమరావతిలో జరిగాయి. అమరావతి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత గణతంత్ర వేడుకలు కానీ స్వతంత్ర దినోత్సవం వేడుకలు కానీ ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో నిర్వహించలేదు. మొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఇవాళ ఈ యొక్క రిపబ్లిక్ డే వేడుకలను కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాదు ఈ వేడుకల్లో అమరావతి ప్రాంత రైతులను భాగస్వామ్యాలు చేశారు. ఇంకొక వైపు అమరావతి రాజధానికి శాశ్వతంగా అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి రాజధాని అనేటువంటి ఒక ప్రకటన కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్రం కూడా అవసరమైనటువంటి కసరత్తు చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇటు గవర్నర్ తన ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనే దానిపైన అనేక కసరత్తులు, సూచనలు, అనేక చర్చలు జరిగిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, దాని తర్వాత దాంట్లో అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ తీర్మానంలో చర్చ జరుగుతున్నప్పుడు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ఉండడం, వారు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించి 2,000 ఎకరాలుంటే బాగుంటుందనేటువంటి సూచనలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. మేము ఇక్కడే హౌస్ కూడా కట్టుకున్నాం, ఈ ప్రాంతంలోనే ఇల్లు నిర్మించుకున్నాం, శాశ్వతమైనటువంటి నిర్మాణం చేసుకున్నాం. సో వేరేటువంటి ఆలోచనలు లేదా వేరేటువంటి రకమైనటువంటి వ్యవహారాలు లేవని చెప్పడం, తర్వాత ఎన్నికలకు వెళ్ళడం, ఎన్నికల సందర్భంగా కూడా అలాంటి ఏ రకమైనటువంటి ప్రకటనలు చేయకపోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్నీ చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత సో వారు ఇచ్చినటువంటి హామీలతో పాటు అమరావతి సంబంధించిన విషయం పైన కూడా ఆ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కూడా అమరావతి రాజధాని అనేటువంటి అంశానికే మేము కట్టుబడ్డాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ప్రస్తుతం ఆ ప్రక్రియలో భాగంగానే దీనికి చట్టబద్ధత తేవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఈ గణతంత్ర వేడుకలు కూడా చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి వారికి అక్కడ అభివృద్ధి కోరుకుంటున్నారు. వారు ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పాటు తమకు ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన విషయం కానీ తమ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. ఇంకొక వైపు సెకండ్ ఫేజ్ వెళుతున్నటువంటి సందర్భం, భూ సమీకరణ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇటు రైతుల్లో ఉన్నటువంటి అభద్రతా భావాలు కానీ అనుమానాలు కావచ్చు, మిగిలినటువంటి అంశాలన్నీ కూడా పోవాలి. అలానే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ప్రకటన చేయడమే కాదు, ఇవాళ ఈ వేడుకలు కూడా జరిపి సో అమరావతి అనేటువంటిది రాజధాని అనేటువంటి విషయాన్ని అన్ని ప్రాంతాల వారికి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు అక్కడ చేయడం, గవర్నర్ కూడా చేత కూడా ఈ ప్రకటన చెప్పించడం లాంటివి మనం చూద్దాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇక్కడే ఒక శాశ్వతమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే ఇటు గణతంత్ర వేడుకలు కావచ్చు, స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఇది తొలి కార్యక్రమంగా జరిగింది. ఇది ఇవాల్టి అనాలిసిస్. మరో